హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య రాకేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను సింపుల్గా అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. నేనైతే ఫస్ట్ కాళ్ళకి పసుపు రాసుకున్నాను అండ్ పూజా మందిరం దగ్గర ఏమేమి కావాలనేది అక్కడ పెట్టేసుకున్నాను అనమాట. సింపుల్గా ముగ్గు అది వేసుకున్నాను స్టెన్సిల్స్తో. నాకు ముగ్గుతో ముగ్గేయడం రాదు, చాక్ పీస్తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే కిచెన్లోకి వచ్చేసి ప్రసాదాలు చేయాలి కదా. నేనైతే ఒక 5 రకాల ప్రసాదాలు అయితే చేశాను. అండ్ ఫస్ట్ అయితే పులిహోర తాలింపు అయితే వేస్తున్నాను అనమాట. అండ్ మాది విజయవాడ, ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది యూపీ ప్రతాప్గఢ్ అనమాట. జాబ్ పర్పస్ మీద ఇక్కడికి వచ్చాము. అండ్ ఇలా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మన ఊరిని, మన బంధువుల్ని చాలా మిస్ అవుతాం కదా. అక్కడ ఉండే హడావిడి ఇంకెక్కడ ఉండదు అండ్ చాలా బాగుంటుంది. మన ఇంటి దగ్గర అయితే అమ్మగారింట్లో, అత్తగారింట్లో వాళ్ళనైతే చాలా మిస్ అవుతున్నాను. అండ్ ఓకే, ఆఫీస్ పరంగా కాబట్టి ఇట్స్ ఓకే. మనం ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. మనకి నచ్చినవి చేస్తే మనం హ్యాపీగా ఉంటామన్నమాట. అండ్ ఇక్కడైతే సేమియా పాయసం కోసం డ్రై ఫ్రూట్స్ అది ఫ్రై చేశాను. అండ్ సేమియా అనేది ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. శ్రావణ మాసం వస్తేనే అండ్ ఆడవాళ్ళు రెడీ అవ్వడం కానీ, పూజలు చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా మనకు అన్నీ లైన్గా ఫెస్టివల్సే కదా, చాలా హడావిడిగా ఉంటుంది. అండ్ పిల్లలతో ఈ మాత్రం చేసుకోవడం చాలా ఎక్కువ అనిపించింది నాకు. మార్నింగే లెగ్సి అన్నీ చేసుకొని ముందు రోజు నుంచే స్టార్ట్ అవుతుంది మన పనులు అయితే. అండ్ ఇక్కడైతే పాయసం అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అని గారెలు వేసుకోవడానికి ఆయిల్ అయితే పెట్టాను. ఇంకా పూర్ణాలు కూడా వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నాకు అవ్వలేదు. అండ్ వీడియో చూస్తూ ఉండండి, సాంగ్ అయితే ప్లే చేస్తాను. అండ్ నైవేద్యాలన్నీ రెడీ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు దేవుడి మందిరం దగ్గరికి వచ్చేసి గౌరీ దేవుని చేసుకుంటున్నాను అనమాట. నేనైతే కుంకుమ పూజ అనేది చేసుకున్నానండి. నెక్స్ట్ వీడియో అయితే తీయలేదు, నేను మర్చిపోయాను. లాస్ట్లో క్లిప్పింగ్ అనేది యాడ్ చేశాను అనమాట. నన్ను ఇలాగే మర్చిపోతాం కదా, పిల్లలతో అంత కుదరదు. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.